హెయిర్ కట్ ట్యూటోరియల్. ఫస్ట్ మనం నెప్ ఏరియాలో సెక్షన్ తీసుకొని 0 degreesలో గైడ్ లైన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ సెక్షన్ మనకి కింద గైడ్ లైన్ ఫాలో అవుతూ మనం 45 degreesలో మనం హెడ్ షేప్ని ఫాలో అవుతూ మనం హెయిర్ కట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏదైతే గైడ్ లైన్ క్రియేట్ చేసుకుంటామో దాన్ని మనం హెయిర్ కట్ అంతా కూడా ఫాలో అవుతూ ఉంటాము. ఫస్ట్ తీసుకున్న గైడ్ లైన్ వచ్చేసి 0 degrees. ఇప్పుడు మనం సెకండ్ సెక్షన్లో చేస్తుంది 45 degrees. ఇప్పుడు థర్డ్ సెక్షన్ అండ్ క్రౌన్ ఏరియా మనకి 90 degreesలో చేస్తాము. గైడ్ లైన్ మాత్రం కిందది ఫాలో అవుతూ ఉండాలి. మనం ఫస్ట్ గైడ్ లైన్ క్రియేట్ చేసుకున్నప్పుడు కూడా మనం క్లయింట్కి ఎంత రిక్వైర్మెంట్ ఉందో, లెంత్ ఎంత కావాలి అని అడిగి తెలుసుకుని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం హెడ్ షేప్ అనేది ఫాలో అవ్వాలి. రైట్ సైడ్ చేస్తున్నప్పుడు రైట్ సైడ్ హెడ్ షేప్ మనం చూడొచ్చు మీరు ఇక్కడ షోల్డర్ని ఫాలో అవ్వడం ఇదంతా కూడా. ఇలా మనం చేసినట్లయితే కనుక రౌండ్ లేయర్స్ వస్తాయి అండ్ కంప్లీట్గా మనం నీట్గా చేస్తాం హెయిర్ కట్ అనేది. ఆల్మోస్ట్ లేయర్స్ అనేది మీరు చూడొచ్చు. ఇప్పుడు క్రౌన్ ఏరియా మీరు చూసినట్లయితే 90 degrees చేస్తున్నాను నేను. ఇలా మనం హెయిర్ కట్ చేసినట్లయితే కనుక వెనకాల లేయర్స్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి. సెక్షనింగ్ అనేది చూడండి, చాలా థిన్ సెక్షన్స్ తీసుకోండి, ఎక్కువ సెక్షన్స్ తీసుకోకూడదు. అండ్ గైడ్ లైన్ అనేది ఇంపార్టెంట్ మనకి. హెయిర్ కట్స్లో ఏంటంటే ఫస్ట్ హెయిర్ వెట్గా ఉండాలి. అలానే ఫస్ట్ మనం సెక్షనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇయర్ టు ఇయర్ పార్టీషన్ కావచ్చు, సెంటర్ ప్రొఫైల్స్ కావచ్చు, హారిజెంటల్ సెక్షన్స్ కావచ్చు, వెర్టికల్ సెక్షన్స్ కావచ్చు. మనం ఏ హెయిర్ స్టైల్ చేస్తున్నామో డిసైడ్ అయిన తర్వాత మనం సెక్షనింగ్ అనేది డిసైడ్ చేసుకొని ఫస్ట్ సెక్షనింగ్కి ఇంపార్టెంట్ ఇవ్వండి. ఆ తర్వాత హెయిర్ కట్. ఇప్పుడు నేను ఫ్రంట్ ఇయర్ టు ఇయర్ పార్టీషన్ తీసుకున్నాను కదా, దీన్ని ఫెదర్ కట్ చేస్తున్నాను చూడొచ్చు. ఫస్ట్ సెక్షన్ నేను ఒక ఏ సింబల్ వచ్చేలా చూసుకున్నా, అది నాకు గైడ్ లైన్. అది కూడా క్లయింట్కి ఎంత రిక్వైర్మెంట్ ఉంది అన్నది అది ఫాలో అవుతూ నేను ఫ్రంట్ హెయిర్ని చూడొచ్చు మీరు నోస్ దగ్గరికి తీసుకుని వెళ్ళి కట్ చేస్తున్నాను 45 degreesలో. ఇలా చేసినట్లయితే కనుక మనకి ఫెదర్ కట్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రంట్ ఏరియాలో. ఇప్పుడు చూడొచ్చు కంప్లీట్ లుక్ అనేది. ఇది ఫెదర్ బ్యాక్ సైడ్ లేయర్స్ అన్నమాట. థ్యాంక్ యూ.